నమస్కారం ఫ్రెండ్స్, మన ఎడ్యుకేషనల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఒక అద్భుతమైన శుభవార్తతో మీ ముందుకొచ్చాను. దేశవ్యాప్తంగా వచ్చిన ఈ అవకాశాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అవునండి, మీరు చూస్తున్న నంబర్ అక్షరాలా నిజం. దేశవ్యాప్తంగా అంటే వేరువేరు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో మొత్తం 282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది నిజంగా చాలామందికి ఒక పెద్ద అవకాశం కదా. సరే, ఇంత పెద్ద నోటిఫికేషన్, మరి దీన్ని ఏ సంస్థ రిలీజ్ చేసింది? ఆ వివరాలు చూద్దాం. ఈ ఉద్యోగ ప్రకటన మనకు అధికారికంగా సిఎస్సి నుంచి వచ్చిందన్నమాట. ఆ సంస్థ పూర్తి పేరు సిఎస్సి ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్. వీళ్ళేం చేస్తున్నారంటే, దేశవ్యాప్తంగా ఉన్న తమ జిల్లా కేంద్రాల్లో ఆధార్ సూపర్వైజర్ ఇంకా ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇక పోస్టుల సంగతి చూస్తే ప్రధానంగా 2 రకాల రోల్స్ ఉన్నాయి. ఒకటి ఆధార్ సూపర్వైజర్, 2 ఆధార్ ఆపరేటర్. ఈ 2 పొజిషన్ల కోసమే ఈ నియామకాలు. ఓకే, పోస్టులేంటో తెలిసింది కదా. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయానికొద్దాం. అసలు వీటికి అప్లై చేయాలంటే ఏం కావాలి, అర్హతలేంటి, చివరి తేదీ ఎప్పుడు, ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. సరే, అర్హతల విషయానికొస్తే 10వ తరగతి, ఇంటర్ లేదా ఐటీఐ వీటిలో ఏది పూర్తి చేసినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇంకో విషయం, అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే తీసుకుంటారు. ఇక మరో కీలకమైన విషయం, చివరి తేదీ. ఆసక్తి ఉన్నవాళ్లు ఎవ్వరైనా సరే 2026 జనవరి 31 లోపు ఆన్లైన్లో అప్లై చేసేయాలి. ఈ డేట్ అస్సలు మర్చిపోవద్దు, నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ సిఎస్సి నోటిఫికేషన్ గురించి చూశాం కదా. ఇదొక్కటే కాదు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మరికొన్ని మంచి ఉద్యోగ అవకాశాల వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే అవి కూడా ఉపయోగపడొచ్చు. చూడండి, ఐఐటి రూర్కీలో జీఆర్ఎఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి చివరి తేదీ జనవరి 20. అలాగే ఎయిమ్స్ మదురైలో ప్రాజెక్ట్ టెక్నికల్ ఉద్యోగాలున్నాయి. లాస్ట్ డేట్ జనవరి 15. ఇక ఇండియన్ ఆర్మీలో అయితే 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్స్ కోసం అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. దీనికి చివరి తేదీ ఫిబ్రవరి 5. ఇవి కూడా చాలా మంచి అవకాశాలు. సరే, ఇన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. మరి ఆసక్తి ఉన్నవాళ్లు నెక్స్ట్ ఏం చేయాలి? అప్లై చేసే ప్రాసెస్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే పదండి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ స్టెప్, పూర్తి డీటెయిల్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఇద్దరికీ వేర్వేరు అప్లికేషన్ లింక్స్ ఉన్నాయి. సో సరైన లింక్ చూసుకుని గడువు తేదీ లోపల అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. ముగింపుగా చెప్పాలంటే నిరుద్యోగులకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు.